హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసాను. సో ఒక 4 days ఉన్నా అనమాట. ఇంకా రేపటి నుంచి స్కూల్స్ అని చెప్పేసి వచ్చేద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళు ఉండమన్నారు. సో అందుకని ఉండిపోదాం అనుకున్నాం, కానీ భోజనానికి కుదరట్లేదు మా హస్బెండ్కి అని చెప్పేసి సో ఇంటికైతే వచ్చేసా అనమాట. నేను ఇద్దరం వచ్చాము. సో ఇప్పుడు టైం వచ్చేసి 8:28 అయింది. ఇప్పుడు నేను వంటగదిలోకి వచ్చాను టిఫిన్ చేయడానికి. అండ్ అసలు నా కిచెన్ ఎలా ఉందో చూసుకుందామని చెప్పేసి ఇలా ఉందన్నమాట. మొత్తం క్లమ్జీగా అయిపోయింది. ఎక్కడ పెట్టినట్లేవు. ఇంకో ఇలా ఎగ్స్ అన్ని తినేసి ఇక్కడ పెట్టేసి, మగవాళ్ళు అంతే కదా, ఇంకా ఇది క్లీన్గా ఉండాలని అనిపించదు వాళ్ళకి. వాళ్ళ పని వాళ్ళు చూసుకుని చక్కగా వెళ్ళిపోతారు, ఆఫీస్లో పని చూసుకుంటారు. సో నేను ఇప్పుడు మొత్తం అంతా క్లీన్ చేసి అండ్ టిఫిన్ రెడీ చేసి అప్పుడు పడుకోవాలన్నమాట. ముందు నేను చేసిన పని కిచెన్ క్లీనింగ్, దాంతోపాటు కొంచెం చట్నీ కూడా ప్రిపేర్ చేశాను అనమాట. కొంచెం గోధుమ అట్లేసి చట్నీ చేసేస్తే దాంతో టిఫిన్కి త్వరగా అయిపోతుంది అని చెప్పేసి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ దాంతోపాటు కిచెన్ క్లీనింగ్ కూడా, ఈ రెండు ఒకసారి అయిపోతున్నాయి అనమాట. అండ్ ఇప్పుడు ప్రిపరేషన్ వచ్చేసి మనుకి, నాకు, మా ఆయనకి ముగ్గురికి అని చేద్దాం అనుకుంటున్నా. కానీ ఆ రోజు నాకు కడుపు అప్సెట్గా ఉండి నేను టిఫిన్ తినలేదు. సో అదనమాట. అండ్ ఇది 1.5 hour ఆ టైంలో నేను షూట్ చేసిన వీడియో. సో 1.5 hourలో నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఏమేం చేశాను అనేది ఇక్కడ మీరు చూస్తున్నారనమాట. ఇప్పుడైతే కిచెన్ క్లీనింగ్ అయింది అండ్ కొంచెం చట్నీకి ప్రిపేర్ చేశాను. ఇప్పుడు గోధుమ పిండి కలపాలన్నమాట. ఈ మధ్యలో కొద్దిగా ఆకలేస్తుందని స్నాక్ తిన్నాను, టైగర్ బిస్కెట్. సో మనుగడ నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట. ప్రీతం ఉంటే ముగ్గురు షేర్ చేసుకుంటాము. ఇప్పుడు మా ఆవిడ గారు వాళ్ళ అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంది కాబట్టి సో ప్రస్తుతానికైతే మేమిద్దరం. ఇప్పుడైతే చట్నీ చేస్తున్నాను. చట్నీ అయిపోయిన తర్వాత మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి అప్పుడు అట్లేద్దామని పిండి ఉంటుంది కదా, అది కలిపేసి రెడీగా పెడుతున్నాను అనమాట. ఏం లేదు, గోధుమ పిండిని కొంచెం జీలకర్ర అన్ని వేస్తాను, ఉప్పు వేస్తాను అంతే. అండ్ వచ్చిన తర్వాత మంచినీళ్ళు తాగలేదు నేను, అందుకని కొంచెం అదోలా అనిపిస్తుంది, కొంచెం కడుపు నొప్పి వస్తుంది అని చెప్పేసి కొంచెం వాటర్ కూడా తాగాను, అయినా సరే తగ్గలేదు. అండ్ నైట్ చూద్దామని చెప్పేసి తినకుండా ఇంకా అలా ఉండిపోయాను అనమాట. అండ్ కొన్ని బట్టలు ఉంటాయి కదా, ఆబ్వియస్లీ 4-5 days బయట ఉన్నప్పుడు మేము వదిలేసిన బట్టలు అండ్ మా ఆయన కట్టి విప్పేసిన బట్టలు, సో అవన్నీ మొత్తం అన్నీ వాషింగ్ మిషన్లో వేసేసి మంచిగా రేపు పొద్దున్నే ఆరబెడదాంలే అని చెప్పేసి నైట్ వేసేసాను. ఈ నైట్లో పైకి ఎక్కాలంటే నాకు కొంచెం భయం, అందుకే ఆయన అస్సలు వెళ్ళాను అనమాట. ఓన్లీ క్లీనింగ్ ఒకటే చేసేసి రేపు పొద్దున్నే, లేకపోతే ప్రీతమ్మ నెక్స్ట్ డే ప్రీతి వచ్చేసిందిలేండి. సో మనుగాడు పైకి పట్టుకెళ్తే ప్రీతమ్మ ఆరబెడుతుంది, లేదా వాడు పట్టుకెళ్ళినా నేను పట్టుకెళ్ళినా ఆరబెడతాను అనమాట నేను. సో అదనమాట. ప్రస్తుతానికైతే లాండ్రీ అయితే వేసేస్తున్నాను. కంఫర్ట్ కూడా వేస్తాను కొంచెం దాంట్లో, నేను కొంచెం స్మెల్ అది బాగుంటుంది అని చెప్పేసి. పిల్లలు స్కూల్కి వెళ్తారు, ఆయనేమో ఆఫీస్కి వెళ్తారు. కొంచెం బట్టలు స్మెల్లీగా ఉంటే, ఎలాగ పెర్ఫ్యూమ్ పిల్లలు అవి కొట్టుకోరు కాబట్టి కొంచెం క్లాత్స్ అయినా కొంచెం స్మెల్ వస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇలా వాడతాను అనమాట. అండ్ ఏరియాల్లోకి మారదాం అనుకుంటున్నాను, మారాలో లేదో సజెస్ట్ చేయండి. అది కొంచెం స్మెల్ బాగున్నట్టు అనిపిస్తుంది, కానీ బట్టలు వదులుతాయా లేకపోతే ఈ సర్ఫెక్స్లే వదులుతుందా, రెండిట్లో అదే కన్ఫ్యూజన్. ట్రై చేయాలి, ఏరియాలు కూడా ఒకసారి ట్రై చేస్తాను. అండ్ దాని తర్వాత కంఫర్ట్ అనమాట. ఇది నేను అంచనాగా వేసేస్తాను, నాకు ఎంత వేయాలి, ఇన్ని కప్స్ వేయాలి అని ఏమి ఉండదు. నాకు వేయాలనిపిస్తే కొంచెం ఎక్కువ వేస్తాను, పెద్ద మాయ లేదు, పర్వాలేదు అనిపిస్తే మాత్రం కొంచెం తక్కువ వేస్తాను, రెండు కూడా. లేకపోతే ఎప్పుడు డైలీ యూజ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉన్న బట్టలకైతే కొంచెం ఎక్కువ వేస్తాను. మురిగి ఉంటుంది, అలాగే స్వెట్ వాసన కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ కదా, కొంచెం స్మెల్లీగా ఉంటాయి బట్టలన్నీ, సో అందుకని కొంచెం ఎక్కువ వేస్తాను అనమాట. సో అదనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లాండ్రీ అయితే సిద్ధం అయిపోయింది. కొంచెం లాండ్రీకి అలా కవర్ కింద పెట్టేశాను, కవర్ ఉండేది పోయింది, అందుకని దుప్పటెట్టా, ఎందుకంటే ఎండ ఎక్కువ కొడుతుంది మార్నింగ్ టైంలో. సో అందుకని అలా కవర్ చేశాను అనమాట ఉన్న బ్లాంకెట్ని. సో ఇప్పుడైతే గోధుమ పిండి కలిపేసుకుందాము. ఏం లేదు, చాలా సింపుల్ గోధుమ పిండి కలపడం. ఓన్లీ కొంచెం గోధుమ పిండి మీ దగ్గర ఉంటే కనుక కొంచెం కరాచనోకి వేసుకోండి, దోశలు బాగా వస్తాయి. అండ్ దాంతోపాటు కొంచెం ఉప్పు అండ్ జీలకర్ర. సో అంతే, ఇంకంతకు మించి ఏం లేదు. ఒకవేళ మీకు వెజిటేబుల్స్తో కావాలనుకుంటే కొంచెం ఆకు కానీ, లేకపోతే బీట్రూట్, క్యారెట్, ఏదైనా సరే మిక్సీ పట్టుకుని దాంట్లో కలుపుకున్నారంటే సో దోశలది అయితే రెడీ అయిపోతుంది. నేనైతే మ్యాక్సిమం చేత్తోనే కలుపుతాను, అప్పుడే నాకు ఉండలు కట్టకుండా వస్తుంది అన్న ఫీలింగ్లో ఉంటాను అనమాట. సో నేనైతే గెరెట్తో తక్కువ, మామూలు దోసపిండి అయితే గెరెట్తో కలుపుతాను, కానీ గోధుమ పిండి మాత్రం ఇలా చేత్తో కలిపిన తర్వాత గెరెట్తో వేస్తాం అనమాట.
నాకు ఫస్ట్ నుంచి ఇదే అలవాటు. సో అందుకని చేత్తోనే కలిపి. మార్నింగ్ నుంచి ఎండ చాలా చాలా తక్కువ ఉంది, కాకపోతే అదొక రకమైన వేడిగా అనిపిస్తుంది అనమాట. ఇంట్లో కూడా వంటగదిలో మాత్రమే కొంచెం వేడిగా ఉంది, బయట కొంచెం పర్వాలేదు, ఫ్యాన్ కింద ఉంటాం కాబట్టి అంత ఇబ్బంది అనిపించదు. కానీ కిచెన్లో మాత్రం కొంచెం వేడిగానే అనిపిస్తుంది, ఎందుకంటే స్టవ్ రెండు వెలుగుతూ ఉంటాయి కదా. సో అందుకని అనమాట. సో ఇక్కడైతే మంచిగా పిండి అయితే కలిపేసుకున్నాం. మీకు ఎంత వాటర్ కావాలో అంత వేసుకోవచ్చు. నేనైతే కొంచెం పలచగానే కలుపుతా, దోశలు బాగా వస్తాయి, ఆటగా వస్తాయి అని చెప్పేసి. ఒకవేళ మీరు తక్కువ నీళ్ళు వేసుకుంటే కొంచెం తిక్కుగా వస్తాయి అన్నమాట. ప్రస్తుతానికి అయితే అదే విషయాలు. ఇప్పుడైతే అట్లు వేసుకుని చట్నీ వేసుకుని మనుగాడికి సర్వ్ చేసేయాలి. అండ్ దాని తర్వాత ముందే నేను స్నానానికి వెళ్ళి వచ్చేయాలి, లేకపోతే నాకు ఈ ఉడికి చాలా చాలా చిరాకు వస్తుంది. నేను చేసింది మధ్యాహ్నం 12 or 1 ఆ మధ్యలో చేశాను. మార్నింగ్ అమ్మ చికెన్ చేసింది అనమాట, చాలా బాగుంది చికెన్ కర్రీ. అండ్ కొంచెం ఉప్పు తక్కువైంది అనిపించింది, నాకు మాత్రం అలా అనిపించలేదు, తనకు అనిపించింది. సో మార్నింగ్ అయితే చికెన్ తిన్నాం కాబట్టి ఇప్పుడు టిఫిన్తో అలా 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 కానీ చేస్తాను. సో ఇక్కడ నాకు బ్యాటరీ కూడా అయిపోతుంది సెల్ ఫోన్లో. సో ఏం లేదు, అదే పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు అవి మాత్రమే వేపాను. దాంట్లో వేపిన గుళ్ళు ఉంటాయి కదా, సో అవి అండ్ కొంచెం ఉప్పు, చింతపండు ఇవన్నీ వేసి మంచిగా బ్లెండ్ చేసేస్తే సరిపోతుంది. అండ్ నీళ్లు మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేనైతే ఉప్పు అన్ని కరెక్ట్గా వేసేసి నీళ్లు కొంచెం మిక్సీ పడుతూ బ్లెండ్ ఇస్తూ వాటర్ అయితే కలుపుకున్నాను అనమాట. టేస్ట్ అయితే బాగుంటుంది. ఒక్క గుళ్ళు చట్నీ నాకు బాగా ఇష్టపడతాను, కాకపోతే అది అంతా అవ్వదు కదా. సో అందుకని కొంచెం శనగపప్పు లేదా కొబ్బరికాయ వేస్తూ ఉంటా. ఈరోజు ఎందుకో ఇంకా అవేం వేయాలనిపించలేదు, నేను కూడా తినలేదు అయినా. సో గుళ్ళు మాత్రమే చేశాను. ఇక్కడైతే గోధుమ అట్లు వేస్తున్నాను అనమాట. ఏమీ లేవు ఇంట్లో అన్నప్పుడు మ్యాక్సిమం మా ఇంట్లో గోధుమ పిండి ఉంటుంది. ఏం చేయాలనిపించట్లేదు అనుకున్నప్పుడు ఇలా గోధుమ పిండి అట్లు వేసుకుంటాం అనమాట. ఒక్కొక్కసారి అయితే ఉప్మా కూడా తినాలనిపించదు, చట్నీ ఉండదు, అలాంటప్పుడు కూడా గోధుమ అట్లే వేస్తాను. ఎలాగో మాగాయ పచ్చడి ఉంటుంది కాబట్టి ఇంట్లో పెరుగు ఉంటుంది, లేకపోతే వెనకాలకి వెళ్తే పెరుగు ప్యాకెట్ ఇస్తాడు. సో పెరుగు విత్ మాగాయి అది కూడా చాలా చాలా బాగుంటుంది. అట్లలోకైనా ఇడ్లీలోకైనా కొంచెం ఆ పెరుగు పచ్చడి మాగాయ వేస్తే చాలా బాగుంటుంది అనమాట. సో అది అలా కానిచ్చేస్తాం అనమాట. కొంచెం ఈజీ రెసిపీస్ అనమాట. ఈ గోధుమ పిండి కలిపేసుకుని చట్నీ, మాగాయ చట్నీ ప్రిపేర్ చేసేసుకుంటాం, సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనుగాడికి టిఫిన్ ఇచ్చేస్తే నా పని అయిపోతుంది. అండ్ దాని తర్వాత ఈవినింగ్ గారికి ఇచ్చేసిన తర్వాత స్టవ్ కట్టేసా. తర్వాత మా ఆయన వచ్చాడు, సో ఆయనకి కూడా ఒక 2-3 దోశలు వేసేసి ఆయన కూడా ఇచ్చేసాను. ఆయన కూడా తినేసాక మంచిగా పడుకున్నాం అనమాట. ఈడైతే సంథింగ్ పాండా సంథింగ్ ఏదో ఉంటుంది కదా, కుంఫు పాండా, అది చూస్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ మా ఆయన వచ్చారు కాబట్టి ఆబ్వియస్లీ ఛానల్ మారుస్తారు. ఈరోజు ఎంతమంది ప్రమాణ స్వీకారం చూసారో కింద కామెంట్ చేయండి. నేనైతే చూడలేదు మార్నింగ్ నుంచి. ఇంకా నైట్ ఆయన వచ్చిన తర్వాత పెడితే అప్పుడు చూసా అనమాట. చంద్రబాబు నాయుడుది అండ్ పవన్ కళ్యాణ్ది అండ్ అచ్చెన్నాయుడు అనుకుంటా. సో అవి 3 చూసేసి మంచిగా పడుకున్నాము. నాకు వచ్చేసి కొంచెం స్టమక్ పెయిన్గా ఉందని చెప్పేసి ఒక 2 glasses ఆఫ్ వాటర్ తాగాను. కొంచెం బాగా ఎక్కువ కాచేసుకున్నా అనమాట, చేయి కూడా కాలిపోయింది. సో ప్రస్తుతానికి అయితే మంచినీళ్ళు, వేడి నీళ్ళు తాగుతున్నా. ఇంకా ఈ రోజు నుంచి అనుకుంటున్నా రోజు తాగితే నైట్ టైం బాగుంటుందేమో అని. ఆ రోజు నేను తాగిన తర్వాత నైట్ చాలా చాలా ఫ్రీగా అనిపించింది నాకు. సో నైట్ రోజు ఒక 2 glasses ఆఫ్ హాట్ వాటర్ తాగితే ఈజ్ బెటర్. మార్నింగ్ అయితే నేను అస్సలు తాగలేను, ఎంత తాగాలనిపించినా సరే తాగలేను. నార్మల్ వాటర్, రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్ ఎంతైనా తాగుతా, కానీ ఇలా హాట్ వాటర్ మాత్రం అస్సలు తాగలేను అనమాట నేను. సో అదనమాట ఈ 1.5 hourలో నేను చేసిన పనులు అవన్నీ మీతో ఈరోజు షేర్ చేసుకున్నాను. అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసిన తర్వాత నేను ఏమేం చేస్తానని చెప్పేసి, ఇంకా చాలా చేయాలి, గుమ్మలు తోడాలి, అవన్నీ మీకు చూపించలేదు కానీ. సో ఇక్కడైతే మనుగడు మంచిగా రోజు నైట్ పెట్టుకుంటాము, వాడైతే తెచ్చి మంచినీళ్ళు పెట్టేశాడు. అండ్ దాని తర్వాత మేము అందరం పాడుకున్నాము. సో దట్స్ ఇట్ టుడేస్ వ్లాగ్. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.